రోప్ ఛార్జ్కి వచ్చి 15,000 రూపాయలు 9,000 కోట్లు వచ్చి ఒక ఇయర్స్ ఆర్డర్, 6,000 కోట్లు వచ్చి ఇంకో ఇయర్స్ ఆర్డర్, 15,000 కోట్లు మొత్తం వినియోగదారులు వేశారు. ఎందుకు వేయాలి? గవర్నమెంట్ రీపే చేయొచ్చు కదా. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ డిస్కాములకి 45,000 కోట్లు, 45,800 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చి డిస్కాములకు వచ్చి వాళ్ళకి లాసెస్ కోసం దీనికోసం ఇచ్చాం. ఇది వాస్తవం కదా. నువ్వు ఇయ్య 15,000 కోట్లు, 60,000 కోట్లు అప్పు తెచ్చారు కదా. 60,000 కోట్ల అప్పులో దేనికి ఇచ్చారు చెప్పనండి. ఒక పెన్షన్కి 1,000 రూపాయలు ఎక్కువ తప్ప, 3,000 రూపాయలు 4,000 రూపాయలు తప్ప, సిలిండర్కి వచ్చి ఒక 250 కోట్ల రూపాయలు తప్ప ఒక సిలిండర్కి. రెండో సిలిండర్ రాదు ఈ సంవత్సరంకి. మన అసెంబ్లీలో చెప్పేశారు, మన కౌన్సిల్లో చెప్పేశారు 31వ తారీఖు వరకు ఏమి ఇస్తున్నా కదా. ఈ సంవత్సరం వరకు ఒకటే సిలిండర్, రెండోది రాదు. దానికి 250 కోట్ల 300 అవుతుంది ఇచ్చాం తప్ప. ఏమి ఇచ్చారు చెప్పండి. మరి 60,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? మీ స్నోల్కి పౌడర్లకి దీనికి వచ్చి పెట్టారు. దేనికి వచ్చి పెట్టారు? 15,000 కోట్లు వినియోగదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్డ్స్ ఎన్ని 1,46,00,000 ఉన్న ఇండియా వాళ్ళు ప్రతి ఇంటికి కరెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఆదుకోవాలి కదా, ధర్మం కదా. ఎందుకు చేయట్లేదు? మీరే చెప్పింది. ఇదేదో మీరు చెప్పిన మాట అయితే తప్పు. మీరు చెప్పారు ఏమని? ఎన్నికల ముందు ₹1 విద్యుత్ ఛార్జీ పెంచాం, అవసరమైతే తగ్గిస్తామని. తగ్గించడం దేవుడు మళ్ళీ బాగా చేస్తారుగా. ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ విగ్రహం ఆవిష్కరణకు వచ్చినందుకు నాకు ఇన్వైట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. బస్ ఫ్రీ ఆపర్చునిటీ మాకు చాలా సేఫ్ గా వెళ్తున్నాం. మేము ఫ్రీ బస్సెస్ వల్ల అంటే మాకు అంటే బస్ పాస్ అవేం అవసరం రాలేదు. ఎక్కడైనా సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వస్తున్నాం. మేము విగ్రహ ఆవిష్కరణ కోసం ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ ఎప్పుడు ఇలా ఇన్వైట్ చేయలేదు. మాకు ఫ్రీ బస్సులు రావడం వల్ల కూడా చాలా సేఫ్ గా ఉంది, మాకు సెక్యూర్ గా ఉంది. ఇంటికి వెళ్ళడం అయినా సరే మంచిగా అనిపించింది మాకు. థ్యాంక్ యూ. ముఖ్యంగా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లాలో ఉంతకల్లు ప్రాజెక్ట్ ఏదైతే కడతామని చెప్తున్నారో అది తక్షణం ప్రారంభించాలని గట్టిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పటికే ప్రాజెక్టుల కింద రైతాంగానికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చాగల్లు రిజర్వాయర్ కింద కానీ అలాగే జీడిపల్లి రిజర్వాయర్ కింద రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా బీటీపీ ప్రాజెక్టు సంబంధించిన కాలువలు, జీడిపల్లి నుంచి బీటీపీ కాలువలు 114 చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఉండేది. ఆ పని కూడా చేయాలని. అంతేకాకుండా మనంతా గమనిస్తున్నాం, దేవుడు కరుణిస్తున్నాడు, వర్షాలేమో పెద్ద ఎత్తున పడుతున్నాయి. కానీ వాటిని పట్టి ఉంచే ప్రాజెక్టులు జిల్లాలో రాయలసీమలలో లేకపోవడం వల్ల అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న నీటిని కూడా వాడేస్తున్నారు. అది మనకు చాలా ఇబ్బందికరము. అందువల్ల శాశ్వత ప్రాతిపదికన ఏదైతే హెచ్ఎల్సీ కెనాలు ఉన్నాయో కేవలం ఆధునికీకరణ పనులు, లైనింగ్ పనుల కోసం కొంత డబ్బు ఇచ్చి ఉన్నారు, ఒక 936 కోట్లు ఏదో. ఈ ప్రాంతానికి దానికి పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వర్షాలు పడి చెరువుల నుండి కాలువలు పారితేనే మిగతా వాటికి బోర్లకు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ బోర్లు ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా రీఛార్జ్కి అవకాశం ఉండేటట్టుగానే ఉండాలంటే వచ్చే హెచ్ఎల్సీ ఏదైతే ఉందో ఆధునీకరణ చేయాలి. లైనింగ్ పనులు కాకుండా పెద్ద ఎత్తున ఇంకా విస్తృతంగా కాలువలు దాని సామర్థ్యం పెంచే విధంగా చేసే పనుల కోసం పోరాడాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రైతాంగం ఏదైతే కష్టపడి పండిస్తుందో ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉండి పండిస్తున్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా పండించిన పంటనంతా కూడా కొనలేదు. కానీ గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు ఎందుకు ఇవ్వాలంటే ఎప్పుడైతే మార్కెట్లో ప్రభుత్వం వచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తుందో రైతాంగం నుంచి అప్పుడు మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ పంటకి గిట్టుబాటు ధరను పైన కొనడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెట్టి మార్కెట్లో కొంటున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని లేదు. కానీ తక్కువ ధరలు ఉన్నప్పుడు వ్యాపారస్తులు వచ్చి ముందుకు వచ్చి కొన్నప్పుడు అది ఖచ్చితంగా ప్రభుత్వం అది ఆదుకుంటేనే మార్కెట్లో పైకి వెళ్ళే ధరలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పంటలకైతే ఇబ్బంది పడుతున్నారో, పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తికి కూడా ముఖ్యంగా పెద్దవడుగురు దగ్గర యాడికి మండలాల్లో పడుతూ తాడిపత్రి ఏరియాలో పడుతున్నప్పుడు గుత్తిలోను తాడిపత్రిలోను కూడా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా పత్తిని కొనగిన సందర్భం లేదు. పత్తి అమ్ముకోవాలంటే అటు నంద్యాల కానీ, బళ్ళారి కానీ లేదా ఇటు ఆదోని కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా గమనించి
ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పంటలు పండుతున్నాయి, ఎక్కడ మార్కెటింగ్ ఉంది, అది స్థానికంగా మార్కెట్ ఇవ్వడానికి ఎలా వీలుంది, దేశవ్యాప్తంగా మద్దతు ధరలు ఎలా ప్రకటిస్తున్నారు, గిట్టుబాటు ధరలు చేస్తున్నారో చూసుకొని వాటి పద్ధతిలో మీరు ప్రభుత్వం వచ్చి స్వయంగా కొనాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడైతే ఏదైతే నాసిరకం ఉన్నాయి కొనకుండా ఆగిపోతున్నారో వాటిని కూడా చూసి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా పోరాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి మిగిలిన అఖిల పక్షాలు కూడా పార్టీ పక్షాలు కూడా రావాల్సిందిగా కోరుతున్న విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నిటి కూడా తుంగలో ఎత్తుకిన పరిస్థితి ఉంది. దాదాపు ఒక 6 నెలల టైం అనేది చిన్నది కాదు. మేము కూడా ఇప్పుడే ఎందుకు వాయిస్ రైజ్ చేస్తున్నామంటే ప్రజలకు ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడే చెప్తూ ఉన్నాం. ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందో 1 సంవత్సరం ముందో మేము పోరాటానికి సిద్ధంగా లేము. మొదటి నుంచి ఈ మాట చెప్తున్నామంటే ప్రజలకు మేలు జరగాలని, ప్రాంతానికి మేలు జరగాలని, రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళ గొంతుగా వినిపించడం కోసమే మేము ఈ పని చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పని జరుగుతుంది కాబట్టి, ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రావాలని కోరుతూ ఉన్నాను. వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ 13వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు పోస్టర్ని విడుదల చేసేటటువంటి కార్యక్రమం. అయితే మీకు పోస్టర్ అందరూ చూడవలసిందిగా కోరుతున్నారు. పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి, చిర్రావూరు, గుండెబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్లిన చోట చెప్పారు. 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా, హాయ్ అని పెట్టినా, ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం. మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు. అది ఎంతంటే 75 కేజీలకు సంబంధించి 1725 రూపాయలు. ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనవి చేస్తున్నా. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొనడంలా దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది.
నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేనేదో గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడే. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వల్ల రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం. తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి, మద్దతు ధర ఇవ్వండి, రైతుల్ని కాపాడండి. రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి రైతులు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు. అంతేకాదు రైతు భరోసా 13,500 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే 13,500 రూపాయలు ఏమి సరిపోతుంది, 20,000 రూపాయలు ఇస్తామని దానికి ఏదో పేరు పెట్టాడు. ఏంటది? చంద్రన్న రైతన్న అదేదో అన్నదాత సుఖీ భవ పేరు బాగుందా? అన్నదాత సుఖీ భవ. సుఖీ భవే. ఈ 13,500 కూడా లేవు. 20,000 సంగతి దేవుడు లేవు. 13,500 కూడా లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాప్ లేదు. రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం గమనించాలని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా సరి చేసుకోండి. ధాన్యాన్ని కాస్తో కోస్తో తడిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు ధర ఇచ్చి కొనండి. కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు. ప్రభుత్వాలు ఏమి రైతుల బియ్యాలు కొంటే కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏమీ లేదు, రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బందుల గురించి మన గౌరవనీయులు జగన్ గారు తీసుకోబోయే చర్యలు వారికి రక్షణగా ఉండడానికి ఏ ఆలోచన చేస్తారో దానికి కట్టుబడి వారికి సహకారంగా ఉండడానికి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది రైతుల విషయం కానివ్వండి, దళితులకి ఫ్రీ కరెంట్ తీసేయడంలో మనం చొరవ చూపాల్సిన అవసరం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, అన్నింటిలో కూడా మనం చేపట్టబోయే కార్యక్రమానికి కూడా శిరస్సు వంచి నేను మీకు కూడా నడుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ పెద్దలు చాలా చాలా విషయాలు చెప్పారు. అన్నీ కూడా అర్థం చేసుకోండి. అన్ని విషయాలను కార్యకర్తకి బలంగా ఉండడం కోసం, అలాగే పార్టీని బలోపేతం చేయడం కోసం, మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకురావడం కోసం మనందరం కృషి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పాలన పైన మీ రెస్పాన్స్ ఏంటి? 6 నెలల కూటమి పాలన పైన. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు నిన్న పేరెంట్స్ విద్యా విషయానికి వద్దాం సార్. నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. ఏమండి, మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ గానీ, సెకండరీ ఎడ్యుకేషన్ గానీ, హైయర్ ఎడ్యుకేషన్ గానీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా నిధులు రిలీజ్ చేశారా? మన జగన్ విమర్శించాడు. 3,750 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నారు, ఒక్కటి రిలీజ్ చేశారా? నేను కూడా అడుగుతున్నా, తెలుసు. పోనీ ఇది కాదు,
చంద్రబాబు నాయుడు గారు జగన్ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కాడి నుంచి అన్ని డబ్బులు, కాంట్రాక్టులు కావాల్సిన అన్ని డబ్బులు పసుమ కుంకుమ కింద ఇచ్చేసి ఖజానా ఖాళీ చేశారు. కనీసం ఆ డబ్బులు కూడా ఇప్పుడు వరకు రిలీజ్. సో ఒక రోడ్డే లేదు, కథలు చెప్తున్నారు తప్పితే ఒక 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 ఫంక్షన్ లో ఒకటే కరెక్ట్ ఇస్తారు తప్పితే ఈవెన్ ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వరు. అన్ని విషయాల్లోనూ హామీలన్నీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడుతున్నాడండి. ఆయన ఏంటంటే మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వడం మొదలు పెట్టామంటున్నాడు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి మా అధ్యక్షురాలకి నీ మీద విమర్శలు తప్పితే తక్కిన రాష్ట్రం ఎలా పోయినా అనవసరం. కానీ ఎక్కువగా ఆమె టార్గెట్ చేసేది అలానేనే. తెలుగుదేశం కన్నా, కూటమి కన్నా, బీజేపీ కన్నా ఆమె ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది అలానే మీద. సో దాట్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయాలి. అది మానేసి ఆవిడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేకపోతుంది. ఓకే, ఇది పార్టీలో డిస్కషన్ ఉందా సార్? పార్టీలో చర్చిస్తున్నారా? పార్టీ ఏ దిశగా వెళ్తోంది, ఏ ఎజెండా ప్రకారం వెళ్తోంది? నాకు తెలీదు అది. ఎందుకంటే ఆమె మీద అపారమైన నమ్మకం ఉంది. తెలంగాణ ఆడపడుచుని, తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, తెలంగాణలో నేను అంతాను అని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు సార్? ఎందుకంటే ఎప్పుడు ఉన్న 1% పడిన ఓట్లు ఇలా రావడం వల్ల మాకు ఎక్కువ ఓట్లు ఏమైనా వచ్చినాయి? 1% ఓట్లే కదా వచ్చినాయి. కొన్ని చర్మల కానీ డిపాజిట్ వచ్చిందా? అమ్మాయికి కూడా డిపాజిట్ రాలేదు కదా. మాకేంటంటే మాకు అధిష్టాన వర్గం వాళ్ళ దౌర్భాగ్యం. సరిగ్గా ఎంచుకోకపోతే మనం ఏం చేయగలం? పచ్చ మీడియాకు బిగ్ షాక్ తగిలింది. అసత్యాలతో తప్పుడు కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి ఈనాడుకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో తన అడ్డగోలు కథనాలు రాయడంపై వైఎస్ జగన్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఎల్లో మీడియాకు నోటీసులు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు నోటీసులిచ్చింది ఢిల్లీ హైకోర్టు. అదానీ వ్యవహారంపై అమెరికాలో నమోదైన కేసు, మోపిన అభియోగాల్లో వైఎస్ జగన్ కు సంబంధం ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు వైఎస్ జగన్. దీనిపై జరిగిన విచారణలో ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు వైఎస్ జగన్. తనపై ఆరోపణలను ఖండిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపోని ఆరోపణలతో నిరాధారమైన కథనాలు రాసినందుకు 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా దాఖలు చేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు రాతలు రాసిన సంస్థలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. జగన్ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఈనాడు, ఆంధ్రజ్యోతికి నోటీసులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా, ప్రచారం చేసినా కోర్టు ఉత్తర్వులు తెలిసి ప్రచురించినట్లుగానే భావిస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతికి స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. దీనిపై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇక తన విషయంలో ఎలాంటి తప్పుడు, అసత్య, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించకుండా, నిందారోపణలు చేయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ శాశ్వత నిషేధ ఉత్తర్వులు ఇవ్వాలని దావాలో కోర్టును కోరారు వైఎస్ జగన్. తనకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ దాన్ని ప్రముఖంగా ప్రచురించేలా, ప్రచారం చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. అలాగే తనపై రాసిన ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, ట్వీట్లు, ఇతర లింకులను వెంటనే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వైఎస్ జగన్ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, లాయర్లు అమితాబ్ అగర్వాల్, సాహిల్ రాబిన్, రాహుల్ కుక్రేజా వాదనలు వినిపించారు. సిక్కిం నుంచి సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో వైఎస్ జగన్ కు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు నిరాధారమైనవని వాదించారు. ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేశారని యుఎస్ కోర్టులో దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడి పిటిషన్లో ఎక్కడా జగన్ ప్రస్తావన లేదని, ముడుపులిచ్చినట్లు ప్రస్తావించలేదన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈనాడు, ఆంధ్రజ్యోతికి సంబంధించి పాల వ్యాపారి కురేషితో కలిసి సానా సతీష్ అక్రమ వ్యాపారాలు చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సిబిఐ. తనను కేసు నుంచి తప్పించేందుకు సిబిఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు 2 కోట్ల లంచం ఇచ్చినట్లు సానా సతీష్ చెప్పారు. ప్రస్తుతం నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా సానా సతీష్ కొనసాగుతున్నారు.
మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, సానా సతీష్ కు రాజ్యసభ ఇవ్వడానికి గల కారణాలు ఏమంటారండి? డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే రాజ్యసభ క్యాండిడేట్ అని టీడీపీ ప్రకటించిందో దాంట్లో సానా సతీష్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఎందుకంటే సానా సతీష్ ఒక విద్యుత్ ఉద్యోగి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత చాలా మంది రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చాలా ఈడీ నుంచి సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా అభియోగాలను ఎదుర్కొంటూ విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇతనికి ఇచ్చారు అనేటువంటి దాని మీద ఈవెన్ బయటనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కొద్ది కాలం నుంచి నారా లోకేష్ కు ఆయన చాలా సన్నిహితంగా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఫండింగ్ ఆయన చూశారని చెప్తున్నారు. ఏ నిర్ణయం అయినా కానీ సానా సతీష్ ను అడగండి, సానా సతీష్ చెప్పండి, నారా లోకేష్ తీసుకోరు అనేటువంటి చర్చ కూడా టీడీపీలో ఉంది. సో సానా సతీష్ కు రాజ్యసభ ఇవ్వడం వెనుకాల ప్రధానంగా ఆయన పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినటువంటి డబ్బును తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు, లేకుంటే ఎలక్షన్స్ లో ఆయన సాయం చేసినట్టు ఆయన మీద చాలా మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే అభియోగాలు కావచ్చు లేకుంటే ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సానా సతీష్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే డెఫినెట్ గా ఒక కరప్ట్ లీడర్ గా ఆయన పూర్తిగా ఆయనకు పెద్దగా యాక్టివ్ గా రాజకీయాల్లో ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉండి పొలిటికల్ లీడర్స్ కి బినామీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇతను చాలా కాలం పాటు సిబిఐకి సంబంధించినటువంటి కేసులను మేనేజ్ చేసే పని చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా మందికి బెయిల్ ఇప్పించేందుకు ఈయన మధ్యవర్తిత్వం చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక బీఫ్ వ్యాపారి, హవాలాకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా చేస్తారు, మోయిన్ ఖురేషి అనేటువంటి ఒక బీఫ్ వ్యాపారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ విచారణ చేస్తున్నటువంటి సమయంలో సానా సతీష్ పేరు 2015-16 టైంలో బయటకు వచ్చింది. మోయిన్ ఖురేషికి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీల్లో సానా సతీష్ కి వాటా ఉంది, అందులో ఆయన షేర్స్ కొనుగోలు చేశారు పెద్ద ఎత్తున అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ ఈయన మీద కేసు నమోదు చేసింది. ఈయనను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా జరిగాయి. దానికి సంబంధించి ముఖ్యంగా సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారుల మధ్య జరిగినటువంటి గొడవ సందర్భంగా కూడా ఈయన పేరు వచ్చింది. అప్పట్లో సిబిఐ డైరెక్టర్ గా పనిచేసినటువంటి అలోక్ వర్మ అదేవిధంగా డిప్యూటీగా ఉన్నటువంటి రాకేష్ అస్థానా వివాదంలో కూడా రాకేష్ అస్థానాకు తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తీసేయడానికి 2 కోట్ల రూపాయలు తాను ఇచ్చినట్లు కూడా అప్పట్లో ఈయన ఒక ప్రకటన చేశారు. అది ఇద్దరు అధికారుల మధ్య గొడవ సందర్భంగా ఈయన దాన్ని వాడుకున్నారని, ఒక అధికారికి అనుకూలంగా పనిచేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీని మీద విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఇంకా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. 2024 జూలైలో తన మీద వచ్చిన ఆరోపణలు కొట్టివేయాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టును సానా సతీష్ ఆశ్రయించారు. కానీ ఈయన మీద విచారణ జరగాల్సిందే, ఈయనకి ఇచ్చినటువంటి సమన్లను క్వాష్ చేసే ప్రసక్తే లేదని ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ఇంతటి తీవ్రమైనటువంటి మనీ లాండరింగ్ అదేవిధంగా చాలా మందికి సంబంధించి కరప్ట్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా బెయిల్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తానని డబ్బులు తీసుకోవడము, బినామీగా ఉండడం, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి, ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం వెనుక డెఫినెట్ గా డబ్బు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రభావం చూపింది అనేటువంటి చర్చ జరుగుతోంది. ఒక బీసీకి ఇచ్చినటువంటి పదవి, ముఖ్యంగా మోపిదేవికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయించి అదే పదవిని ఒక డబ్బున్నటువంటి బడాబాబుకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇవ్వడం ఏంటిది అనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. సో డెఫినెట్ గా సానా సతీష్ అనేటువంటి వ్యక్తి చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా ఒక విద్యుత్ ఉద్యోగిగా ప్రారంభమయ్యే ప్రస్థానాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. 1000 కోట్ల అధిపతి, చాలా కంపెనీల్లో బినామీగా ఉన్నాడు, డైరెక్టర్ గా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు తన ట్రెడిషన్ ని కొనసాగించారు. పెద్దలకి అంటే డబ్బులున్న వాళ్లకు మాత్రమే రాజ్యసభ అనేటువంటి ట్రెడిషన్ ను కొనసాగించారనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ కూడా కనీసం ఒక బీసీ నాయకుడికి, మత్స్యకారుడికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన రాజీనామా చేయించినటువంటి మోపిదేవిని రాజీనామా చేయించిన తర్వాత ఎక్కడ కూడా బీసీలను ఎస్సీలను పరిగణలోకి తీసుకోకుండా ఒక కరప్ట్ లీడర్కి ఇవ్వడం పైన తెలుగుదేశం పార్టీలను ఒక అంతర్మదనం స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్ గా ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఎటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ కి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు దీన్ని ఊతమిస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. డ్రామాటిక్ గా అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకున్న రోజే కేవీ గారు కంప్లైంట్ ఇవ్వడం, అంతమంది ఇవ్వకూడదా? నిజానికి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా. ఈ సీక్వెన్స్ కనుక మీరు చూస్తే చాలా చక్కటి స్క్రిప్ట్ లాగా 1 by 1, దీంట్లో ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మీడియాని పిలిచి మరి మా బ్రదరు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు, అసలు రేవు కావాలని పెంచాం మనము, ఈ పెంచిన దాన్ని మీరు రేవుని దెబ్బతీయకండి ఆయన కూడా అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒకటి మాట్లాడితే ఎగదీస్తే ఆ హత్య, దిగదీస్తే ఈ హత్య అన్నట్టుగా మీరు ఎటు మాట్లాడకూడదు అనమాట. ఇటువైపు ఉంటే కేవీరావు గురించే మాట్లాడాలి, అటువైపు ఉంటే అది అసలు ఇంకా నా మీద కొన్ని కామెంట్స్ మొన్న మనం మాట్లాడిన తర్వాత ఆడిటింగ్ రిపోర్ట్ బయట పెట్టండి. ఓకే, ఆడిటింగ్ రిపోర్ట్ బయట పెట్టండి. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సంవత్సరం వారీగా ఈ సంవత్సరం ఇంత ఆదాయం వచ్చింది, ఇలా ఉందని చెప్పండి. అలాగే రేషన్ బియ్యం సిట్టు మీకే సందేహం ఏంటి సార్?
సిట్ మార్చేశారంటే ఇంక ఇప్పట్లో తేలదు. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఒక్క మాట కూడా వినపడదు. కొన్ని రోజులు గోవింద నామస్మరణ కూడా ఆపేసి లడ్డు నామస్మరణ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు ఏమైంది, పోతుంది. ఇంకా అంత మధ్యలో ఇంకోటి డ్రగ్స్, ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్. యనమల రామకృష్ణుడు మీరో ఇంకొకరు అంటే వాళ్ళ మీద ఉద్దేశాలు ఆపాదించవచ్చు. అంత సీనియర్ మోస్ట్ తెలుగుదేశం నాయకుడు బహిరంగంగా లేఖ రాసి ఆ మీడియాలో అంతా కూడా అది ప్రముఖంగా వస్తే ఆయనకు కూడా ఏమండి మా ఈ కులం మీదైనా మీ దృష్టి అయినా ఆయన మీద కూడా కామెంట్స్. అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బాలయ్య బాబు ఆయన ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ పిఆర్పి పార్టీని బాలయ్య గురించి తెలియదంటే బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు, సీనియర్ మోస్ట్ నేరము శిక్ష దాంట్లో కృష్ణ గారు ఆయన కలిసి యాక్ట్ చేశారు. మంచి అడిగింది బాలయ్య గారి గురించి కదండి, పాత యాక్టర్ బాలయ్య గారి గురించి. అమృత ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత, ఆయన గురించి కాదు. బాలయ్య బాబు అంటే ఇక్కడ వీళ్ళ అభిప్రాయం బాలయ్య బాబు అంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. నేను ఇప్పుడు ఆయన పేరు వినలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ ప్రశ్నకి ఇంకో గొప్ప ప్రశ్న ఏంటంటే బాలయ్య బాబు గురించి పేరు వినలేదని చెప్పడం అనేటువంటిది ఇప్పుడు రోజున ఆర్టిస్టులుగా మీరందరూ ఒకే కుటుంబం, కానీ పొలిటికల్ రైవల్లీలో ఆ మాట మాట్లాడుతున్నారా, ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారా? తెలియదండి బాబు, ఎప్పుడు ఆ పేరు వినలేదు. ఓకే, టైం పట్టిద్దా? జగన్ గవర్నమెంట్ లో ఇటువరకు కరోనా వచ్చింది, అయినా బడ్జెట్ అట్లా కాదుగా. జగన్ గవర్నమెంట్ లో అదే బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు. వాళ్ళు పథకాలు బాగానే ఇచ్చాడు, అందరికి అన్ని పథకాలు ఇచ్చుకుంటా కూడా పరిపాలన బాగానే చేశారు. ఇప్పుడు అసలు పథకాలు ఇవ్వట్లేదు, పరిపాలన చేయట్లేదు, ఇలా 1000 కోట్లు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? ప్రజలకు చేరట్లేదుగా. ఇటు వరకు గవర్నమెంట్కి ఏమన్నా అచ్చు గుద్దుకున్నారా ఏంటి ఇప్పుడు వీళ్ళు గుద్దుకోపోవటానికి? అది వరదలు అందరూ కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 సంవత్సరాలు. అయినా అందరికి పథకాలు ఇచ్చాడు, అందరూ హ్యాపీగా బతికారు, అందరూ శుభ్రంగానే జరిగినాయి. అది దీనికంటే 10 రెట్లు ఎక్కువ విపత్తు. అది ఇది వరద ఒక్క విజయవాడకు వచ్చింది, రాష్ట్రం అంతా రాలేదుగా. మరి ఇంకేంటి, దేశం అంతా వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది. మరి అది అయినా కానీ పరిపాలన కరెక్ట్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నువ్వు వైసీపీకి సంబంధించిన దీన్ని సోషల్ మీడియాలో పెట్టుకున్నావు కదా, నీ స్టేటస్ లో ఎవడొచ్చి రక్షిస్తాదో నీ చూస్తామని చెప్పి విపరీతంగా అతన్ని లాఠీలతో ఒళ్ళంతా వాచిపోయేలా కొట్టిన సందర్భం. అసలు పోలీసులు ఎందుకు ఇలాంటి ప్రవర్తన కలిగి కూటమి ప్రభుత్వానికి లోబడి వ్యక్తిగతమైన కక్షలు ఉన్నట్లు, ఏదో పల్లెల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపినట్టు, చట్ట ప్రకారం నడవకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళందరిపైన అది ఇంకా ఉన్నత విద్యావంతులను కూడా మొన్న చూసాం రాజమండ్రిలో. పులిసాగర్ ఉన్నత విద్యావంతుడు, బీఎస్సీ బీఈడీ చదివాడు. ఒక ఎమ్మెల్యే మా ప్రాంతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వరదలను ఎట్లా నివారించాం, ఎక్కడ రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నాం అనతి కాలంలో అని చెప్తే మా ఏరియాలో అది సాగలేదు అని చెప్పి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని అర్ధనగ్నంగా నిలబెట్టి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్స్ ను కాపలాగా పెట్టి అతన్ని నానా బూతులు తిట్టి నిన్ను చంపేస్తామని బెదిరించి ఇవన్నీ చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ కి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఒక బీకామ్ స్టూడెంట్ పైన కూడా ఇలాంటి అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని అన్నా వినకుండా ఓన్లీ ఇదేదో హత్య చేసినాడో లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పాల్గొన్నాడో దేశద్రోహానికి పాల్పడ్డాడో ఇలాంటి సందర్భంలో ఇలాంటివి ఏవో చేశారంటే అర్థం ఉంది. సోషల్ మీడియా పేస్ట్ లో 7 సంవత్సరాల లోపల శిక్ష విధించదగ్గ నేరాలలో 41A నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో ఇలా పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది జైలు అధికారులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ములాఖతులకు అనుమతించడం ఇట్లాంటివి కొన్ని జైళ్లలో జరుగుతున్నాయి. తర్వాత కొంతమందిని బెదిరించి భయపెట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్లు అంటే ఆ కేసులో అతను నిందితుడైతే ఇంకొక 50 మందినో 60 మందినో ఆ కేసులో ఇరుకుంచేదానికి అనుకూలంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. పేపర్లో అంతా రాసేది వాళ్ళే, టైప్ చేపించి రెడీగా పెట్టింటారు, దీనిపైన సంతకం పెట్టారు. ఇంటూ రవికిరణ్ బహిరంగంగానే చెప్పాడు రాజమండ్రిలో,
నేను ఎలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బలవంతంగా పోలీసు వాళ్ళు సంతకాలు తీసుకున్నారు, నాతో భయపెట్టించి కొట్టి సంతకాలు పెట్టించుకుంటున్నారు, ఇంతవరకు నన్ను కస్టడీకి తీసుకున్న అన్ని కేసుల్లో కూడా వీళ్ళు ఇలాగే చేశారు అని చెప్పి. అంటే పోలీసులు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని వేల మందిని ఈ కేసుల్లో చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు విజ్ఞప్తి చేసేదంటే రాజ్యాంగం అమల్లో ఉంది, తర్వాత పోలీస్ మాన్యువల్ అమల్లో ఉంది, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అమల్లో ఉంది. వీటన్నిటిని మీరు ఉల్లంఘిస్తున్నారు. మీరు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం చట్టానికి అతీతులం మేమని మాత్రం ఉన్నతాధికారుల మాటలు విని చెలరేగిపోవద్దండి. మీరు కూడా కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబడేటట్టు మేము లీగల్ సెల్గా ఖచ్చితంగా చేస్తాం. ఇదంతా కాచుకోండి అని చెప్పి మేము వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది పైన ప్రైవేట్ కంప్లైంట్లు రెడీ అయ్యాయి. అందరూ కూడా మీ అందరిపైన కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు వక్ర బుద్ధికి, చంద్రబాబు నాయుడు నీచ బుద్ధికి, చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహానికి ఈరోజు మాలలు మాదిగలు కత్తులు దూసుకుంటుంటే రేపొద్దున క్రిమిలేయర్ సిస్టంతో ఫస్ట్ జనరేషన్ అని చెప్పేటువంటి రిజర్వేషన్స్ కేవలం కుటుంబంలో ఒక్కడికి మాత్రమే పరిమితం చేస్తే రేపొద్దున మాదిగ సోదరులు ఏమైపోతారు, మాల సోదరులు ఏమైపోతారు, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం సాధించాలనే కలలు ఏమైపోతాయి? దీన్ని ఎదుర్కోవాలి సోదరులారా. నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డను కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాల ఓట్లు మాకు అవసరం లేదు, మాలవాడు అంటే ఊరికి దూరంగా ఉండాల్సిన వాడు, మాదిగవాడిని మాలవాడి మీదకి ఉసుగొలిపి రాజ్యాధికారం సాధిద్దాం, మన చిత్తి పంటల మీద పేర్చి ఆ చిత్తి మంటల్లో చలిగాల్చుకుందామని చూసే రాజకీయ పార్టీలకి మనం సమాధానం చెప్పొద్దా? మనం ఇంట్లో కూర్చొని ఉందామా? మనం రోడ్డు మీదకి రావద్దా? మన హక్కుల్ని మనం సాధించుకోవద్దా? తెలంగాణలో 20 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో లక్షలాది మందిగా తరలి వచ్చి వాళ్ళ ఐక్యతను చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం. 8 లక్షల మంది రేపొద్దున గుంటూరులో జరిగేటువంటి మాల సంఘాల సభకి దళిత సంఘాల ఐక్యవేదిక కావాలి. ఇది కేవలం మాల సంఘాలు చేసే పోరాటం కాదు. రేపు డిసెంబర్ 15న గుంటూరులో జరిగేటువంటి సభ మన ఆత్మగౌరవ సభ, మన భవిష్యత్తు సభ, భావి తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామో చెప్పేటువంటి సభ. ఈ సభ చూసి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. చంద్రబాబు నాయుడు గుండెల్లో ఒక రాజకీయ పరమైనటువంటి పోరాటం సాగుతుంది. వీళ్ళు ఈ రోజు మనం చేసినటువంటి పోరాటానికి, మనం చేసినటువంటి వర్గీకరణకి మాలలు మొత్తం ఏకమైనారు, మాదిగలు మొత్తం ఏకమైపోయినారు, జాతి మొత్తం ఏకమైపోయిందని రాజకీయ పోరాటం మొదలైందని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఉద్యమంగా రేపు డిసెంబర్ 15న గుంటూరు జిల్లా మొత్తం అంబేద్కర్ మయం కావాలని నేను ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా. ఎంతో కష్టపడి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో పనిచేసినటువంటి దేవి ప్రసాద్ గారు అధ్యక్షతన జరిగేటువంటి సభలో కొన్ని లక్షల మంది యువకులు, భావి తరాలకి సారథ్యం వహించగలిగిన యువకులు, ఈ జీవితాలు మీవే. నేను ఒక మాజీ న్యాయమూర్తిగా, ఒక జ్యుడిషియర్ ఆఫీసర్గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీసు జడ్జి పోస్టును వదిలేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం. ఎవరి కోసం? మీకోసం, మీ బిడ్డల కోసం. దేనికోసం వస్తున్నాం? ఎందుకు? ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు జాతి కోసం అహర్నిశలు దేవి ప్రసాద్ గారు ఎందుకు కష్టపడుతున్నారు? మీకోసం, మీ బిడ్డల కోసం. రేపొద్దున మీ బిడ్డల రిజర్వేషన్ల కోసం, ఈరోజు ఎంప్లాయీస్గా మీ రిజర్వేషన్ల కోసం, ఎంప్లాయీస్గా మీ ప్రమోషన్ల కోసం, ఇంటి పక్కన ఇంటి ఎదురు ఉన్నటువంటి వాళ్ళు పొలాలు ఆస్తులతోటి ఉద్యోగాలు వాళ్ళు లక్షలు సంపాదించుకుంటే మనకున్నది కేవలం ఉద్యోగం, రిజర్వేషన్లు మాత్రమే. ఆ రిజర్వేషన్లో కూడా కోత పెట్టినటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం కోసం, మన భావితరాల కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో, దేశంలో రాజ్యాధికారం సాధించాలన్న అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కోసం మనం రావాలి తప్ప ఇది ఎవరో బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు సోదరులారా. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మన దమ్ము చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ఏం చేయగలమో చూపించాలి. ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగబోయేటువంటి వర్గీకరణ నేను మరలా చంద్రబాబు నాయుడిని ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు అంటే కూటమి రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చాలామంది అవుతున్నా ఆమె. అదేవిధంగా
అజయ్ చౌదరి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు. ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్యా అంట జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు. వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను 19వ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద స్వయంగా నా మీదే కొన్ని పోస్టులు పెట్టినటువంటి సందర్భం. ఇదిగో ఎవరో కృష్ణసాగర్ అంట మా అమ్మాయి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టు అది. రెండోది, ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి వారు అయ్యన్న పాత్రుడు గారు, వారు నా కుటుంబ సభ్యుల మీద నా మీద చాలా హీనంగా బాధాకరంగా మా అమ్మాయి ఫోటో కూడా కనపడుకోకుండా కోట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, ఇది కూడా మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టారనేటువంటి ఉద్దేశంతో. దాంతో పాటు ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ల్లో బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అనే అతను, ఆయన కూడా నా మీద బూతులు తిట్టడంతో పాటు నన్ను బెదిరించేటటువంటి కార్యక్రమం ఫోన్లో చేశారనేది కూడా మెసేజ్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కలిపి నేను 19వ తారీఖున పోలీస్ స్టేషన్లో, కన్సర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి పట్టాపురంలో నేను ఇచ్చాను. దానితో పాటు రిసీవ్డ్ కాపీ అని కూడా నేను అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఉంటే ఆయన దగ్గర నుంచి అన్నిటి మీద రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి తీసుకొని ఎండార్స్మెంట్ కూడా తీసుకున్నాం. దాని తరువాత అంతకుముందు నా వెనుక ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి అంగడి సీన్ కానివ్వండి, లేదా ప్రేమ్ కానివ్వండి, మహబూబ్ కానివ్వండి, రవి కానివ్వండి, మీ పేరు రమ్య కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి వాళ్ళు కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పోస్టులు పెట్టారు, దీని మీద యాక్షన్ తీసుకోమని వారు కూడా కంప్లైంట్స్ వరుసని ఇచ్చారు. ఆ కంప్లైంట్స్కి సంబంధించి కంప్లైంట్ ముట్టిన విధంగా కూడా పోలీస్ స్టేషన్లో రసీదులు కూడా తీసుకున్నారు. ఇది మొదటి దశ. వీళ్ళు 17 తారీఖున 18 తారీఖున కొందరు ఇచ్చారు. ఆ తర్వాత మేము డిస్ట్రిక్ట్ అథారిటీ అంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కంప్లైంట్స్ ఇచ్చాము పలానా పోలీస్ స్టేషన్లో, పోలీస్ వారు మీ దిగువన ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ టిల్ నౌ దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్, కాబట్టి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా వారికి మేము ఇవ్వటం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా మేము ఎక్నాలజ్మెంట్స్ తీసుకున్నాం. ఏమని, ఇదిగో ఇక్కడ ఈ ఎక్నాలజ్మెంట్ ఏ కంప్లైంట్స్ ఇచ్చారో ఏమిటో ఆ ఎక్నాలజ్మెంట్స్ కూడా మేము తీసుకున్నాం. లీగల్గా మేము అందరం తీసుకున్నాం. తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, మహిళలను ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారనే దానికి వాళ్ళు పెట్టిన వీడియోలో కొన్ని ఇది. బుడమేరు బుడ్డోడు జగన్ గారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ బుడమేరు బుడ్డోడు అని చెప్పి అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి పోస్టులు ఇస్తేనే నేను పోస్టు చేశానని ఒప్పుకున్న వర్రా కింద కామెడీ నా కొడుకులు బ్రో మీరు, ఇది ఇంత అసభ్యకరమైన పంచాలు. అక్కడ అతను కోయ ప్రవీణ్ డీజీపీ, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకుని కంటే నీచంగా మాట్లాడాడు.
వైసీపీ పార్టీ గురించి. ఆయనకు రాజకీయాల్లోకే రావాలనుకుంటే దానికి ఆ డ్రెస్ తీసేసి రాజీనామా చేసేసి బయటకు వస్తే అందరూ ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడినా ప్రచురించవచ్చు. కానీ ఆయన ఎక్కడా ఏమీ అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేశారు. నెక్స్ట్ జగన్ గారిని ఇట్ ఈస్ సిబిఎన్ మార్క్ అనే ఒక దీంతో నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం ఒక కొండచిలోను బొమ్మను వేసి తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి, తీగలాగితే జగన్ గారి ఫ్యాంటు జరుగుతుంది ఏంటి. ఏంటి ఈ భాష? ఇవన్నీ మేము చూపించడానికే మాకు చాలా బాధ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు. తర్వాత జస్ట్ ఎలక్షన్లకు ముందు జగన్ గారిని రాక్షసుని మాదిరి చిత్రీకరిస్తూ జగనాసుర వధ అంటే మనిషిని చంపేయడమే, 30 రోజులే ఉంది నిన్ను చంపడానికి అని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి ఇది వేశారు. అదేవిధంగా నెక్స్ట్ గులకరాయి డ్రామా. సరే వరుస చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పండి. నెక్స్ట్ గులకరాయి డ్రామా. వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఓసారి హత్యాయత్నం జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో. దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసు అని చెప్పి. అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఒక ఇది చేస్తే ఏ రాజకీయ నాయకుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, శత్రువు అయినా ఉండొచ్చు, కానీ బట్ హత్యా రాజకీయాల జోలికి పోయినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే. అలిపిరిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తిరుమలలో. మరి ఎయిర్పోర్ట్లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసినట్టు, జగన్ గారే తనంతకు తానే చేయించుకున్నట్టు సింపతికి ఇది చేస్తూ అది కోడికత్తెని దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాళ్లతో వేస్తే ఒక రాయి తగిలి కన్ను పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది. దాన్ని కూడా ఖండించకుండా గులకరాయి డ్రామా అని చెప్పి కేసు. అంటే వీళ్ళ మనసులో అంతా ఎంత విషం ఉందంటే, ఎదుటి రాజకీయ పక్ష నాయకుడు చనిపోయినా పర్వాలే, అతని వ్యక్తిత్వ హననాన్ని ఎలా చేయాలా అనేది వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్న దుష్ట సాంప్రదాయాలు. తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, మహిళలను ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారనే దానికి వాళ్ళు పెట్టిన వీడియోలో కొన్ని ఇది చేశారు. బుడమేరు బుడ్డోడు జగన్ గారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ బుడమేరు బుడ్డోడు అని చెప్పి అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి పోస్టులు ఇస్తేనే నేను పోస్టు చేశానని ఒప్పుకున్న వర్రా
కింద కామెడీ నా కొడుకులు బ్రో మీరు, ఇది ఇంత అసభ్యకరమైన పద్యాలు. అక్కడ అతను కోయ ప్రవీణ్ డీజీపీ, ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకుని కంటే నీచంగా మాట్లాడాడు వైసీపీ పార్టీ గురించి. ఆయనకు రాజకీయాల్లోకే రావాలనుకుంటే దానికి ఆ డ్రెస్ తీసేసి రాజీనామా చేసేసి బయటకు వస్తే అందరూ ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడినా ప్రచురించవచ్చు. కానీ ఆయన ఎక్కడ ఏమి అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేశారు. నెక్స్ట్ జగన్ గారిని ఇట్ ఈస్ సిబిఎన్ మార్క్ అనే ఒక దీంతో నాగుల పంచమి శుభాకాంక్షలు అని చెప్పి మొత్తం ఒక కొండ చిలువను బొమ్మను వేసి తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి, తీగలాగితే జగన్ గారి ఫ్యాంటు జరుగుతుంది ఏంటి, ఏంటి ఈ భాష, ఇవన్నీ మేము చూపించడానికే మాకు చాలా బాధ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు. తర్వాత జస్ట్ ఎలక్షన్లకు ముందు జగన్ గారిని రాక్షసుని మాదిరి చిత్రీకరిస్తూ జగనాసుర వధ అంటే మనిషిని చంపేయడమే, 30 రోజులే ఉంది నిన్ను చంపడానికి అని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి ఇది వేశారు. అదేవిధంగా నెక్స్ట్ గులకరాయి డ్రామా, సరే వరుస చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పండి. నెక్స్ట్ గులకరాయి డ్రామా. వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఒకసారి హత్యాయత్నం జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్లో. దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసు అని చెప్పి. అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఒక ఇది చేస్తే ఏ రాజకీయ నాయకుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, అధికార పక్షంలో ఉండొచ్చు, శత్రువు అయినా ఉండొచ్చు, కానీ బట్ హత్యా రాజకీయాల జోలికి పోయినప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే. అలీపూర్లో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది తిరుమలలో. మరి ఎయిర్పోర్ట్లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసినట్టు, జగన్ గారే తనంతకు తానే చేయించుకున్నట్టు సింపతికి ఇది చేస్తూ అది కోడికత్తెని దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో రాళ్లతో వేస్తే ఒక రాయి తగిలి కన్ను పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది. దాన్ని కూడా ఖండించకుండా గులకరాయి డ్రామా అని చెప్పి కేసు. అంటే వీళ్ళ మనసులో అంతా ఎంత విషం ఉందంటే, ఎదుటి రాజకీయ పక్ష నాయకుడు చనిపోయినా పర్వాలే, అతని వ్యక్తిత్వ హననాన్ని ఎలా చేయాలా అనేది వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్న దుష్ట సాంప్రదాయాలు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తా ఉంది. ఏ నేరమో చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని
ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త నే ఉదాహరణగా తీసుకుంటే, అతని పోస్టింగ్స్ ఎక్కడే కానీ అశ్లీలత కానీ, తిట్లు కానీ, అసభ్యత కానీ ఎక్కడా ఉండవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, కొరడాలు జిలిపించినట్టు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతనివన్నీ ఉంటాయి. వాటిలో ఒక 10-15 అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి, ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం కాబట్టి వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రవికిరణ్ ఈవీఎంలో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్, అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు. దానిపైన చాలా పరిశోధనలు జరిగినాయి. ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి 50% ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి 99% ఉంది ఆ బ్యాటరీలో. దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. మరి ఇది విచిత్రం కాదా? 50% ఉన్న ఈవీఎంలు పోలింగ్ రోజు 99%కు ఎలా అయ్యాయి? ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ వాళ్ళను, కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు రవికిరణ్ ఒకటి చెప్తాడు, పోలింగ్ రోజు 50% ఉన్న ఈవీఎం బ్యాటరీ కౌంటింగ్ రోజు 99%కు మారిన టెక్నాలజీ రహస్యం ఏంటో చెబితే, ఆ బ్యాటరీ టెస్లా కారుకు వాడితే ఈవీ రంగంలోనే సంచలనం అవుతుంది. కింద లోకేష్ టెస్లాకు కంపెనీని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఆయన ఇచ్చిండే వార్త, దానిపైన ఇది. ఇందులో ఎక్కడైనా ఏమైనా తప్పుందా ప్రజలు నిర్ణయించాల. కాస్త వ్యంగ్యంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఎక్కడ ఎవరిని తిట్టినట్టు కానీ, లేకపోతే అసభ్య పదజాలంతో దూషించినట్టు కానీ ఎక్కడైనా ఉందా మీరు ఒకసారి గమనించమని కోరుతున్నాం. అలాగే పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వివిధ చంద్రబాబు నాయుడు గారు తిడతాడు, మళ్ళీ మాట్లాడతాడు రాజకీయ నాయకులతో, మోడీని తిట్టాడు గతంలో, మళ్ళీ మోడీతో కలుసుకున్నాడు, తర్వాత రాహుల్ గాంధీని తిట్టాడు, మళ్ళీ రాహుల్ గాంధీతో కలుసుకున్నాడు అని చెప్పే సందర్భంలో వావి వరుసలు లేని రాజకీయాలు, రాజకీయ అక్రమ సంబంధాలు అనే వాటితో ఈ కార్టూన్ వేయడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో ఎవరికీ అర్థం కాలే. తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, ఇందులో ఎక్కడా ఏం లేదు. వెనక ఒక బుద్ధుని బొమ్మ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భం. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా ప్రతిపక్షాల్లో నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది ఈ కార్టూన్ వేశాడు. నెక్స్ట్ తర్వాత ఆయన ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిండేటివి, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు 18,000, రైతుకు ఏటా 20,000, తల్లికి వందనం 15,000. వీటిని ఆ 3,000 నిరుద్యోగ భృతి ఏ రూపంలో ఇవ్వబోతున్నారు అనేది ఒకటి వ్యంగ్యంగా, సూపర్ 6 5 ఉంటే సూపర్ 6లో ఒకటి తక్కువైందని వ్యంగ్యంగా ఒక కార్టూన్ గీయడం జరిగింది. ఇందులో ఏం తప్పు ఉందో అధికార తెలుగుదేశం పార్టీ చెప్పాలా, రవికిరణ్ పైన అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు చెప్పాలా. తర్వాత ఇదే సందర్భంగానే తిరుమలలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాదంలో జెర్రీ వచ్చింది. ఈవెన్ ఇట్ ఈస్ బై మిస్టేక్ అని అనుకుందాం, లేకపోతే నెగ్లిజెన్స్ అనుకుందాం. దాన్నే
అంతకుముందే తిరుమలకు పూర్వ వైభవం తెస్తామని చెప్పిన సందర్భంలో ప్రసాదాలు బాగా లేవని ఆందోళన చేసిన గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెప్తున్నారు. తిరుపతి ఐఐటి సహకారంతో నాణ్యత పరీక్షలు అని చెప్పి ఇది అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ను వేస్తూ ప్రసాదంలో విషపూరిత చర్యలతో తన పూర్వ వైభవాన్ని తెచ్చిన బాబు 2017లో ఒకటి జరిగింది, అది TV9లో చూపించిన ఇన్సిడెంట్ ఒకటి. 2024లో భోజనంలో జరిగి ఉన్న సందర్భం ఆ 2 ఫోటోలను వేయడం జరిగింది. వాస్తవాలను వాస్తవంగానే తను క్యారికేచర్స్ ద్వారా తను పోస్టులు పెట్టాడు. ఇది ఏం తప్పో ప్రజలందరూ ఆలోచించి చెప్పాలా. ఇంకోటి, చంద్రమండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ, ఇది అన్ని పేపర్లలో వచ్చింది. చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ 1, 2 అయిపోయింది. 3 కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు. వరద బాధితులకు అగ్గిపెట్టె క్యాండిల్స్ కు 23 కోట్లు, పులిహోరకు 326 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు 26 కోట్లు. ఇది అధికారిక లెక్కల ప్రకారమే, ప్రభుత్వం చెప్పిన లెక్కలే. అదే లెక్కలను ఉదాహరిస్తూ తను ఒక కార్టూన్ వేశాడు. చంద్రయాన్ బొమ్మ వేసి చంద్రబాబు గారిని అక్కడ వేశారు. దీన్ని వేస్తే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్పినవి కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ చేసిన పేపర్లు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక నేరం అని చెప్పి అతని పైన ఒక తప్పుడు కేసు పెట్టారు. నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీన రైతాంగ సమస్యల మీద ఒక భారీ ర్యాలీని నిర్వహించాలని తలపెట్టారు. ఈ పరంపరలోనే అనంతపురం జిల్లాలో కూడా రైతాంగ సమస్యలపైన మేము ఒక ర్యాలీని చేపట్టాం. ఈ ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీ వాళ్ళు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్న లీడర్లు, ముఖ్యంగా రైతు నాయకులందరూ కూడా వచ్చి పాల్గొనాలని, అలాగే రైతుల పక్షాన ఏ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అవి ఆదుకునే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు. అవి మూలన పడి ఉన్నాయి. వాటికి తాళాలు వేసి తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించడానికి పత్తికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఇంకా పెద్ద ఎత్తున బాగా నడవని పరిస్థితి ఉంది తాడిపత్రి, గుత్తిలో. అలాగే వరికి సంబంధించిన దానికి కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. ముఖ్యంగా పండ్ల తోటలు మన ప్రాంతంలో చాలా ఎక్కువ, దాదాపు 60 మిలియన్ టన్నుల పండ్ల తోటలు పండ్లు మనకి కూరగాయలు వస్తూ ఉన్నాయి. వీటికి ఈ ప్రాంతంలో కేవలం 5 నుంచి 10% మాత్రమే వినియోగం ఉంది. మన పంటకు ధర రావాలంటే మనము నాగపూర్ దాటి ఢిల్లీ ప్రాంతాల్లోనే మన పళ్ళకి, కూరగాయలకి మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. దానికి అందువల్ల ఈ కిసాన్ రైలు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాను. ఇందాక ఒక నెల క్రితం తాడిపత్రి నుంచి ప్రారంభమైన రైలు, అది ఆ రైలుకు సంబంధించిన కిసాన్ రైలుకు సంబంధించినది ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిసాన్ రైలు 50% సబ్సిడీతో వచ్చింది. ఆపరేషన్ గ్రీన్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి రైల్వే మినిస్ట్రీకి మేము 50% కిసాన్ రైలుకు సంబంధించిన సబ్సిడీతో రైళ్లు నడపడం జరిగింది. ఒక అనంతపురంలో కొంచెం తక్కువ రైళ్లు తిరిగినా కూడా మన ప్రాంతం నుంచి చాలా రైళ్లు తిరిగాయి ఆ టైంలో. ఒక సందర్భంలో నేను లోక్సభలో ప్రశ్న అడిగే టయానికి దాదాపు 8,000 రైళ్లు ట్రిప్పులు తిరిగిన సందర్భం ఉంది. బేతంచెర్ల నుంచి కూడా గౌహతికి వెళ్తున్నాయి. తాడిపత్రి నుంచి బాంబే జేఎన్పీటీ అంటాం, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి అటు మన అరటిపండ్లు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ పరంపరలో వాటిని అన్ని చూసి ఏదైతే రైతాంగం ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో తక్కువ నీళ్లున్న ప్రాంతంలో ఎక్కువ పంటలను తీసుకొస్తున్నారు, వాటిని గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ ప్రభుత్వము మార్కెట్ కల్పించడానికి ముఖ్యంగా కిసాన్ రైలుతో పాటు మిగిలిన ప్రయత్నాలు కూడా చేయాలని, వీలైతే కిసాన్ ఉడాన్ కూడా అంటే మన ప్రాంతం నుంచి విమానాల ద్వారా సరుకులను తరలించడానికి కూడా ప్రయత్నం చేయాలని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కిసాన్ రైలు ఎలా పథకం ఉందో కిసాన్ ఉడాన్ కూడా అలాంటి పథకమే ఉంది. అంతేకాకుండా
ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మన కనీసం ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్ అన్న మన పంటలకి నెక్స్ట్ లెవెల్కి ప్రాసెసింగ్ చేస్తే ధరలకు బాగా గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వం పనిచేయాలని, ఏదైతే రైతాంగం ఇప్పటికి ఇబ్బంది పడుతుందో వాటి గురించి ఆలోచన చేయాలని, అంతేకాకుండా సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, హెచ్ఎల్సీకి సంబంధించి ఆధునీకరణ పనులను అలాగే బీటీపీ కాలువలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను. అందువల్ల మేము ఒక్కరమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలని కూడా కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, మేధావులు, రైతాంగము దీనిలో పాల్గొని రైతుల సమస్యలు ఏవవుతున్నాయో జిల్లా కలెక్టర్కి అర్జీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను. మొదటి కార్యక్రమం చేస్తున్నాము, మీరు పెద్ద ఎత్తున మంచి బోని ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పు చెయ్యని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ తప్పులు చేసిన వారిని దొరలుగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అధికారము, తర్వాత మొత్తం మీడియా రంగం అంతా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు చేసే తప్పులను ఒప్పులుగా, ప్రతిపక్ష పార్టీలు చేసే ఒప్పులను కూడా తప్పులుగా చూపిస్తున్న దుష్ట సాంప్రదాయాన్ని ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఉన్నతమైన వ్యక్తులకి, పౌర హక్కుల సంఘాలకి, మానవ హక్కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, న్యాయవాద మిత్రులకి, అలాగే సమాజంలో ఉన్న వివిధ వర్గాలకి ఇవాళ ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ దుష్ట సాంప్రదాయాన్ని దూరం చేయడానికి వీళ్ళకంటే మనం ఎక్కువ నిజాయితీగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. ఇవాళ సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్మార్గమైన పరిస్థితులు నెలకొల్పున్నాయి. ఎవరు సోషల్ మీడియాలో తప్పు చేసినా తప్పనే భావన లేదు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తూ ఉంది. ఏ నేరమూ చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. తెలుగుదేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో, తప్పుడు ప్రచారాలు చేయడంలో వాళ్ళకి ప్రపంచమంతా ఒకటయ్యి తెలుగుదేశం ఒకటైనా కానీ ప్రపంచం ఓడించలేదు తెలుగుదేశాన్ని. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో వీళ్లకు ఉన్నంత సాధన సంపత్తి ఏ పార్టీకి కూడా లేదు. నిజం నిలకడ మీదే తెలుస్తుంది, అబద్ధం అందంగా ఉంటుంది. డ్రగ్స్ షిప్లో బయటపడింది. అట్లాగే నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తున్నా, బియ్యం సీజ్ అనేటటువంటి చేయడానికి అర్హత ఉంటుంది కానీ, అధికారం ఉంటుంది కానీ, బియ్యానికి సంబంధించి అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోర్టు బయట చేసుకోవాలా, ఆ లోపలది ఉంటే కూడా ఇది తప్పు అని చెప్పి రాసిస్తే ఆ బియ్యాన్ని తీసేయాల్సిందే కానీ షిప్ని సీజ్ చేయడం కుదరదు. అది అంతర్జాతీయ చట్టాలకే వ్యతిరేకము. షిప్ ఎట్లా సీజ్ చేస్తారు అన్నటువంటి దానికి ఇప్పుడు ఫైనల్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ వచ్చారు. ఆ ఒక్క తేల్చి చెప్పేశారు, షిప్ సీజ్ కుదరదు,
షిప్ అనేటటువంటి దాంట్లో ఏదన్నా మెటీరియల్ అనుమానాస్పదం ఉంటే దాన్ని తనిఖీ చేయిస్తాం, దాన్ని పక్కన పెడతాం. అంతకు తప్పించి షిప్లో రకరకాల మెటీరియల్ ఉంటుంది, షిప్పులు సీజ్ చేయడం కుదరదు. ఇది తాజాగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెబుతుంది. ఒక షిప్ అనేటటువంటిది కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే సీజ్ చేయగలదు. ఏ డ్రగ్స్ లాంటిదో కంప్లీట్ షిప్ అంతా, ఏ ఆయుధాల తయారీ లాంటిదో ఉంటే అప్పుడు చేస్తారు. బియ్యం లాంటి వాటికి చెయ్యరు. బియ్యం తేడా వస్తే బియ్యం అక్రమ రవాణా చెయ్యొద్దయ్యా అని చెప్తారు అంతవరకు. ఎందుకంటే వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు రేషన్ బియ్యమా కాదని వాళ్ళు టెస్ట్ చేయరు. ఆ షిప్ వాళ్ళకి సంబంధం లేదు, లేదా పోర్ట్ వాళ్ళకి సంబంధం లేదు. అది చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. బయట ఒకళ్ళు చేయాల్సిన పని ఇంకోళ్ళ మీదకి నెడుతున్నాం అనమాట మనం. మొత్తం ఆయనే మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్గా ఉండి ఆ వ్యవహారాన్ని ఆయన నడుపుతుంటే అరబిందో వాళ్ళు మళ్ళీ సబ్సిక్వెంట్గా ఒక 400 కోట్లు పెట్టి కొన్ని షేర్లు కొంటే ఇవాళ దాన్ని ఎటు తిరిగి కాజేయాలని చెప్పి ఆ రోజు కేవీ రావుని తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు దాన్ని అంతా హస్తగతం చేసుకునే ఉద్దేశంతో పదే పదే కాకినాడ పోర్టు పైన విష ప్రచారం చేస్తూ జగన్ గారికి ఆపాదిస్తున్నారు వాళ్ళు. అవన్నీ గన్ను పెట్టు, పోర్టు పెట్టు. జగన్కు ఒక పైసా షేర్ కూడా ఇందులో లేదు, ఏమీ లేదు. దానికి ఏం సంబంధమే లేదు. గన్ను గురి పెట్టి పోర్టు కొట్టేశారని నిస్సిగ్గుగా పైన తెలుగుదేశం పార్టీ దీంతోనే వాళ్ళు వేశారు. 1750 కోట్లు. ఏదో అంతర్జాతీయ అమెరికాలో ఏదో ఇన్సిడెంట్ జరిగి అదానికి సంబంధించి ఏదో వార్తలు రాస్తే ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో సెక్యూరిటీ ఒప్పందం జరుగుంటే దాంట్లో ఏమీ లేకున్నా సరే దీంట్లో 1750 కోట్ల రూపాయలు లంచాలు వేసేశారని చెప్పి ఎవరో రాశారని చెప్పి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ దౌర్భాగ్యానికి ఇంతకంటే నిదర్శనం కూడా ఏం లేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు వేలు మేము ఎన్నికల్లో చూసాం. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం అనేది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ. మోసాలు చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో వాళ్ళకి ప్రపంచమంతా ఒకటయ్యి తెలుగుదేశం ఒకటైనా కానీ ప్రపంచం ఓడించలేదు తెలుగుదేశాన్ని. అలాంటి దుష్ప్రచారాలు చేయడంలో వీళ్లకు ఉన్నంత సాధన సంపత్తి ఏ పార్టీకి కూడా లేదు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికి వదిలేశారు, వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండం వంటి స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండం వంటి టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్పడానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించిన రైతులు, రైతు కూలీలు, బాధిత పక్షాలతో పాటు మేము కూడా కూర్చుని మాట్లాడడం జరుగుతుంది. 2003లో ఎస్సీజెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ
ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్సీజెడ్కి ఈ కేవీ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు? వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి, సిఐడి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు. ముందుగా నేను చెప్పదలిచాను, చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగి ఏమన్నాడు, మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం, సెజ్జర్ను రద్దు చేస్తాం అని చెప్పేసి 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నేను అక్కడ. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. డివిజిలాట్ రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు వ్యతిరేకంగా, డివిస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులను చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివిస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండలు చెదకొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైరించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి, మంచోడి కింద కనపడుతుంది. కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, మీరు మొట్టమొదటి నుంచి 2003 నుంచి ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి ఎవరెవరో అవసరమైతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఆనాటికి ఫైనాన్స్ మంత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే రామకృష్ణుడు ఎవరెవరో దీని వెనకాల బాధ్యులో వాళ్ళని తదనుగుణంగా శిక్షించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెజ్లో జరిగిన అవకతవకలు కూడా అన్ని బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అప్పుడు మనల్ని ఎవరు రాయలేదు అక్కడ, ఇంకోసారి మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. మళ్ళీ ఎప్పుడు నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు. ఎల్ని ఒట్ల నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు. ఎల్ని ఒట్ల ఎవరు ఆయన ఆపారు? ఆయన ప్రభుత్వంలో, ఆయన పార్ట్నర్ గా ఉన్న ప్రభుత్వంలో ఆయన ల్యాండ్ లోకి వెళ్లకుండా ఎవరు ఆపుతారు? ఆపిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆపమని చెప్పిన వాళ్ళు ఎవరు? ఆ అధికారులకు బాస్ ఎవరు? అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? గతంలో పవన్ కళ్యాణ్ గారు రిషికొండ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన చేసిన అలిగేషన్ నన్ను లోపలికి వెళ్లకుండా ఆపేశారు అని. సో రిషికొండలో లోపలికి వెళ్లకుండా ఆపింది అప్పటి ప్రభుత్వం అయితే, కాకినాడలో బోటు దగ్గరికి వెళ్లకుండా ఆపింది ఎవరు? అంటే సంగతి ఇంతేనా? నేను చెబుతా, ముందు చెబుతున్నా, నీకు ఏం చెప్పాను, నీకు సంపద సృష్టించాలంటే కరెంట్ బిడ్డ పెంచాలి, పెంచామంతే. ఇష్టం అయితే ఓటేయండి, నెక్స్ట్ లేదా వదిలేసండి. ఇందా బుద్ధులు నాకు అర్థం కదా. మీరు సరే కరెంట్ బిల్లులు తీసేయండి. ఇసుక సంగతి ఏంటి? ఏమైంది? ఇసుక్కి ఫ్రీ అన్నారు, పోతే 30,000 అడుగుతున్నారు. ఫ్రీగా ఇస్తున్నావు కదా ఇసుక. ఇచ్చారన్నా? ఎక్కడ అడుగుతున్నావు? 30,000 నువ్వు చెప్పు నాకు. ఎత్తుకునే కాడ నువ్వు ఆడికెళ్ళు,
చంద్రబాబు మాట చెప్పు, చంద్రబాబు గారు మాకు ఫ్రీగా ఇస్తానన్నాడు అని అడుగు. వాళ్ళు యువపది మా చెప్పు, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను కదా, నువ్వేం చేస్తావు దానికి? టోల్ ఫ్రీ కలవట్లా, తంతే తన్నించుకోండి, కొడితే కొట్టించుకోండి, అయినా సరే ఇసుక మేము ఫ్రీగా ఇస్తాం మేము చెప్పాం కాబట్టి. వాగ్దానాలన్నీ ఫ్రీ 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 అని ఈ రోజు ఏందన్న మాట మారుతున్నారు. ఎప్పుడు ఫ్రీ కాదా? మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా ఇసుక. ఫ్రీ అన్నారు, యాడ బస్సు ఎక్కండి, టికెట్ కొట్టాడు ఎవరన్నా మీకు? టికెట్ అసలు మీకు మీరు చెప్పింది అర్థం కావట్లా. మీరు విన్నది ఒకటి, బస్సు ఫ్రీ అన్నారు. ఏ బస్సు ఫ్రీ మీకు ఇస్తున్నది మేము? ఏ బస్ అండి ఫ్రీ అన్నా, ఏ ఫ్రీ అన్నా? మీరు వినాలి, రేపు ఓట్లు వేసేటప్పుడు ఏ ఫ్రీగా ఇస్తున్నాడు, ఏ తెలుసుకుని ఓట్లు వేసారు, ఇప్పుడు చెమ్మలాడుతారు. నాకు అర్థం కాదు. ఏమన్నా టీడీపీ అంటే మీకు పిచ్చోళ్ళ గమ్మడుతున్నారు ఏంది? నీకు అర్థం కావట్లా, తప్పు మారుతున్నారు మీరు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు. ఏమిచ్చా 15 రూపాయలు అని ఇచ్చారా? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడే, ఆ జగన్మోహన్ రెడ్డి డేటా మాకు ఇంకా ఇవ్వలేదా? డేటా ఇస్తే డబ్బులు ఇస్తాం, డేటాకి డబ్బులు అడిగిమంటా మాకు తెలుసా? ఎట్లా ఎంతమంది మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా. కేవలం మేం మాత్రమే మాట్లాడితే మీరు చల్లిన బురదని మేము కడుక్కోవడం, మీరు మమ్మల్ని తప్పుగా విమర్శిస్తుంటే మేము ఖండించడం అనే పద్ధతి కాకుండా నిజానిజాలు క్షేత్రస్థాయిలో బాధితులుగా ఇవాళ లబ్ధిదారులుగా ఉన్న రైతులు స్వయంగా మీకు చెప్పారు. రైతులు చెప్పిన దాని మీదట కంక్లూజన్లో చాలా ముఖ్యమైన విషయాలు 3 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, రైతుల భూములే తాకట్టు పెట్టి కేవీ రావు అనే ఒక వ్యక్తి, ఏ మాత్రం ఆర్థిక స్తోమత లేని వ్యక్తి, ఎస్సీజెడ్ పెడతానని భూసేకరణ చేసి రైతుల భూములు తాకట్టు పెట్టి ఆ తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చి వేల కోట్లు సంపాదించారనేది ఇవాళ రైతుల మాటల్లో మీకు అర్థమైంది. చాలా చిత్రం ఏంటంటే, అనుకోకుండా ఇప్పుడే ఒక వార్త వచ్చింది. యనమల రామకృష్ణుడు గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, ఎమ్మెల్సీ గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసినట్టుగా. ఆ ఉత్తరంలో ఆయన క్లియర్గా రాశారు, కేవీ రావు బ్రాకెట్లో చౌదరి అనే ఆయన, అంటే కులాన్ని కూడా ప్రస్తావించారు ఆయన. మరి కారణం తెలియాలనేమో అందరికీ. చాలా కారు చౌకగా భూములు కొని జిఎంఆర్కి అమ్మి 100 కోట్లు లాభం గడించాడని ఆయన రాశారు. దాంట్లో మాకు అర్థమైంది అదే. అలాగే జిఎంఆర్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున 100 కోట్లాది రూపాయల లాభాలు పొందారని రాశారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రైతు పెద్దలు ప్రెస్ మీట్లో మీ ముందే చెప్పారు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కేవీ రావు అనే ఆయన రైతుల పరిహారం ఇవ్వకుండానే భూములు తాకట్టు పెట్టి 100 కోట్లు అప్పు తెచ్చాడని. జిఎంఆర్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, జిఎంఆర్ సంస్థ ఐసిఐసి నుంచి, ఎల్ఐసి నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయల అప్పు ఇదే భూముల మీద తెచ్చిందని ఇప్పుడే ఆధారాలతో సహా రైతు పెద్దలు, పోరాట కమిటీ పెద్దలు చెప్పారు. అంటే రైతుల భూములు తాకట్టు పెట్టి 20 ఏళ్లుగా ఒక పరిశ్రమ పెట్టకుండా వీళ్ల భూముల్ని కారు చౌకగా కొట్టేసి 100 కోట్లు సంపాదించుకున్న పెద్దలందరి మీద విచారణ జరగాలి. మీరు సిబిఐ విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరగాలి. ఎందుకంటే రైతుల భూములు తాకట్లు పెట్టిన కేవీ రావు కానీ, లేకపోతే ఇంకొక జిఎంఆర్ సంస్థ కానీ, వీళ్ళందరూ బయటికి రావాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తన గుత్తాధిపత్యంలాగా 1000 ఎకరాలు ఎస్సీజెడ్కి దారాదత్తం చేసి ఆ భూముల్ని రైతులకి వెనక్కి చారిత్రాత్మకంగా ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి మేము ఖండిస్తూ ఉన్నాం. రైతుల భూములు రైతులకి వెనక్కిచ్చిన ముఖ్యమంత్రి చరిత్రలో లేడు.
అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ దోషిగా మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, 2003 నుంచి ఏదైతే భూసేకరణ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కాకినాడ SEZలో ఏం జరిగింది, ఏ భూములు అసైన్డ్ భూములు ఎవరికి కారు చౌకగా ఇచ్చారు, ఆ తర్వాత ప్రభుత్వ భూములు ఎవరు కనీసం రూపాయి కూడా లేకుండా SEZకి కట్టబెట్టారు, ఎవరు రైతుల్ని అన్యాయంగా కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టించారు, ఎవరు ఆ రైతులతో చాలా ఉన్నతమైన విలువలు కలిగిన రైతు పెద్దల్ని కమిటీ పెద్దల్ని స్నేహ బ్లాక్లో ఉంచి బాత్రూములు ఎవరు కడిగిచ్చారు, ఎవరు వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేశారు, పరిశ్రమలు రాకపోయినా ఇది SEZ అని తాను చాలా గొప్పగా తీసుకొచ్చారని చెప్పిన వాళ్ళు గొప్ప, లేకపోతే ఇవాళ SEZ దగ్గర పోర్టు SEZ దగ్గర కొన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలని తీసుకొచ్చిన ప్రభుత్వం గొప్ప, ఎవరు గొప్ప తేలాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, రైతు పెద్దలు చాలా క్లియర్గా చెప్పారు, 9 లక్షల రూపాయలకి తెగనమ్ముతారా లేదా అని పీకల మీద కత్తి పెట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అని చెప్పారు. 3 లక్షలు తీసుకుని 2 లక్షలు అదనంగా ఇస్తామని చెప్పి 5 లక్షలకి డీల్ క్లోజ్ చేయమని పెద్ద ఏదో ఘనంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఇవాళ రైతులు భూములు అమ్ముకుంటే అది చాలా తప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మాత్రమే తెలిసిన టెక్నిక్, రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా భూములు ముందే కొనుక్కుని కొట్టేసి తర్వాత రాజధానిని అనౌన్స్ చేసిన టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి వారి అనుయాయులకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మీరు బురద జల్లేసి ప్రజా కోర్టులో మమ్మల్ని అందరినీ తప్పుగా చూపించాలనే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఈరోజు యనమల రామకృష్ణ గారు కూడా రాశారు కాబట్టి లెటరు, కేవీ రావు అనే ఒక చౌదరి గారు ఏ విధంగా భూములు కొని అధిక రేటుకి 100 కోట్లు సంపాదించాడు GMRకి అమ్మని చెప్పి ఆయన లెటర్లోనే ఉంది కనుక, అలాగే GMR కూడా దీన్ని అమ్మి వందలాది కోట్లు సంపాదించేదని ఉంది కనుక తేల్చండి అప్పటి నుంచి అని అడుగుతున్నాం. ఆల్రెడీ మా రాజ్యసభ సభ్యులుగా ఉన్న సాయిరెడ్డి గారు కూడా చెప్పారు, విజయసాయిరెడ్డి గారు, దీని మీద ఎంక్వైరీలు చేయండి, దీని మీద విచారణ నిర్వహించి నిగ్గు తేల్చండి, అది CBI ED స్థాయిలో ఉండాలి, అది పోర్ట్ అవ్వచ్చు లేకపోతే ఈ SEZలు అవ్వచ్చు అనేది ఇంతకుముందు ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. అందుకే మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు రైతులకి న్యాయం చేసింది ఎవరో అన్యాయం చేసింది ఎవరో ప్రజల ముందు తెలియాలి. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఇంతకుముందు మా గీతా మేడం గారు కానీ రాజా గారు కానీ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికీ SEZ రైతుల పక్షాన నిలబడి వాళ్ళ పూర్తిగా ప్రతి సెంటు వాళ్ళ చేతికి అందే వరకు వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడుతుందని మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఈ సభాముఖంగా చెప్పమని మమ్మల్ని ఆదేశించారు. అదే విషయాన్ని చెప్తున్నాం. రాజమహేంద్రవరం స్థానికంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితము దళిత యువకుడు విద్యావంతుడైన పులి సాగర్ని ఏ రకంగా అమానుషంగా నగ్నంగా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నుంచోబెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని దళితుల యొక్క మనోభావాల్ని హననం చేసే విధంగా ఎంత దురహంకారంతో ఆ స్టేషన్లో పోలీస్ అంటే ఏంటండి, ప్రజలు మాన ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించచ్చా అని చెప్పి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బట్టలు తీసి స్టేషన్లో నుంచోబెట్టారు, ఉదయం నుంచి రాత్రి 10 దాకా నుంచోబెట్టారండి.
అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉందా అని అడుగుతున్నాం. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా దానికి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి. అదేవిధంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా కట్టని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా హైకోర్టులో వేస్తాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా నేషనల్ SC/ST కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేయబోతా ఉన్నాము. నేషనల్ మీడియా దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇవాళ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ప్రజాస్వామ్యంలో ఏదైతే గవర్నమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ తీసుకుని వచ్చి ఈ వ్యక్తిత్వాలని హననం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏం తప్పు చేశాడండి? వర్షాలు వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత ముంపుకు గురైందని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఈ రకమైన కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి! సో ఖచ్చితంగా దీనిపైన కూటమి ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ టీచర్లు లేక ఇబ్బంది పడుతున్నారు సార్. అందరి ఆవేదన మంచి చదువుకోవాలని టీచర్లు లేక అయ్యా నా పేరు బోనం రాముడు అండి. అంటే మనం రోజు గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు భగవంతుడు ఏదో రోజు మనకు సహాయం చేస్తాడు అనే రోజు గుడికి వెళ్ళి మనం ప్రసాదం నైవేద్యం దేవుడు సమర్పించుకుని దేవుడు మొక్కుకుంటాం. అది భగవంతుడు రూపేనే జగన్మోహన్ రెడ్డి గారు రూపేనే మా అందరికీ న్యాయం చేసేలాగా ఆయన వచ్చి మాకు 2180 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను నిజంగా భగవంతుడే ఈరోజు మా గ్రామాలన్నిటికి. ఎందుకంటే ఒక పేదవాడు భూమి తీసుకుని మళ్ళీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేడు. ఆ పేదవాడు భూమి 3 లక్షలు తీసుకుని ఆ రోజే ఖర్చు పెట్టేసుకున్నాడు. కాబట్టి ఈవేళ ఈ రోజు ఇన్ని లక్షలు పలుకుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయని నేను చెప్పుకున్నాను. ఎందుకంటే ఆ రోజు కమిటీ వేయడం, పిఠాపురాన్ని మాట ఇవ్వడం, ఆ కమిటీలో కన్నబాబు గారు, మంగా గీతమ్మ గారు, రాజా గారు, అప్పుడు దొరబాబు గారు అందరూ మాకు న్యాయం చేసి ఇక్కడ భూములు వదలాలండి, 6 గ్రామాలు వదలాలండి, వదిలితేనే అక్కడ రైతులు కన్నీరు పెట్టకుండా ఉంటారని చెప్పడం, ఆ సిఫార్సుని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం వల్ల మా అందరికీ న్యాయం జరిగింది. ఆయనకు మరోసారి మా గ్రామాలందరి తరఫున కూడా మేము నమస్కారం చేసుకుంటూ సెలవు. వాటాదారు ఉన్నారు కేవీ రావు గారు. ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. అంతేకాకుండా ఆ తర్వాత HPCL వస్తుంది, రిఫైనరీ అని, ONGC వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత దీన్ని GMR వాళ్ళు తీసుకున్నారు. సుమారు 8150 ఎకరాల విస్తీర్ణంలో SEZని ఏర్పాటు చేయడం కోసం
జిఎంఆర్ సంస్థ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు రైతులు, ఇక్కడున్న చాలామంది పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య, మా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు. ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీజెడ్కి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి అని ఏరువాక సాగాడు ఆయన. ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చాడు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ సర్జన్ కూడా రద్దు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత 2008 నుంచి రాద్ధాంతం చేస్తూ 2012లో ఏరువాక సాగిన తర్వాత మన పెద్దలందరూ, నాయకులందరూ, ఎవరైతే పోరాటం చేస్తున్నారో నాయకులందరూ ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తారని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి, తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు. ఆయన మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకుని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలో 2015లో, అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీకు విడమర్చి చెప్తారు వారి అనుభవాలు, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిళ్లు చేయడం, భయంకరమైన ఒత్తిడి. ఏ స్థాయికి తీసుకొచ్చారంటే, అసలు వీళ్ళు ఏదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లల్లో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం, ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, ఆర్డీఓల దగ్గర. ఎంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చి దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. ముందు సబ్ జైల్లోను, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనూ పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే, ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం, కనీసం 2003 ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈయన ఏం చేశాడంటే, ఇంచుమించుగా 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని, అందులో 1589 ఎకరాలు లీజుకి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేశాడు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడో తెలుసా మీకు? ఎకరం 3 లక్షలకి. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చాడు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అనేది. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీజెడ్ది.
అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం, మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలో 2019లో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికనిచ్చాం. ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 6 గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని డెసిషన్ తీసుకుంటే 6 గ్రామాలని తరలించకూడదు, అక్కడే ఉంచాలి, ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఆ గ్రామాలు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం. ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి రావివారిపోడు దగ్గరనే పునరావాసం కల్పించాలని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2180 ఎకరాలు ఏదైతే రైతులు డబ్బులు తీసుకోలేదో, హ్యాండ్ ఓవర్ చేయలేదో ఆ భూముల్ని మళ్ళీ రైతులకు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారం ఇంకా చాలా డెసిషన్స్ తీసుకున్నాం. ఆ రోజు శ్మశాన వాటికల్ని తీసుకోకూడదని, ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలు కానీ, పాఠశాలలు కానీ వీటన్నిటి నిర్మాణం చేసి ఇవ్వాలని ఇవన్నీ చేశాం. చరిత్రలో మొదటిసారి ఎస్ఐన్ ల్యాండ్గా కోన రైతులు పరిహారం తీసుకోకపోతే 657 ఎకరాలకి 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామన్న దాన్ని 10 లక్షలు ఇవ్వడానికి రికమెండ్ చేశాం. ఆ ప్రకారం 10 లక్షలు కూడా ఇచ్చారు. దివీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూములు కూడా ఉన్నాయి, దాంట్లో అసైన్డ్ భూములు, వాటికి కూడా 5 లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఆ రోజు రికమెండేషన్స్ ఇచ్చాం. 75% ఉద్యోగాలు స్థానికులు కల్పించాలని తదితరవన్నీ. అయితే దురదృష్టం ఏంటంటే, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని ట్రై చేస్తే, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్ గారు తప్పు చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, రైతుల భూములు రైతులకి వెనక్కి ఇవ్వడం తప్ప, ఏ విషయం అనేది తేల్చమని అడుగుతున్నాం. అందుకే ఇంకా చాలా సందర్భాలు, చాలా విషయాలు దీని మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ, ఏదైతే ఉద్యమం చేశారో SCZ రైతులు, ఏవైతే ఇవాళకి కేసుల్లో ఉన్నారో వాళ్ళే మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. నా తర్వాత పెద్దలు మన దాడిశెట్టి రాజా గారు, మేడం గీత గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు, అనుభవాలు చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు తప్పు అన్నీ చెప్తారు. మేము భూములు వెనక్కి ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు దాన్ని చాలా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే, అసలు ఈ రాష్ట్రంలో బయట నుంచి చూసే వాళ్ళకి గత ప్రభుత్వం ఏదో దౌర్జన్యకాండ చేసి మొత్తం తప్పులే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు ఒక్కడే అసలు చాలా గొప్ప నీతిమంతుడిలాగా బిల్డపిచ్చే కార్యక్రమం చేస్తుంది మీడియా. ఇది పద్ధతి కాదు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి, విశాఖపట్నానికి వచ్చాయి. నేను సీఎం గా ఉంటే మక్కలు ఇరగొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని ఒక్కలో మారేసేవాడిని. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. సిగ్గు లేదు మీ అందరికీ.
ఏపీలో కలకలం రేపిన వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25,000 టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. షిప్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25,000 టన్నుల సరుకు డ్రై ఈస్ట్ అని నిర్ధారించారు సీబీఐ అధికారులు. ఇలాంటి రాతలు రాసి వాటిని అచ్చువేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు ఓ 2 టీఆర్పీలు పెంచుకోవటానికేగా. అదేది ఒక లిస్టు రాసుకొచ్చారు. ఇప్పుడు హైలైట్ చేసిన విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్, భారీ ఎత్తు డ్రగ్స్ పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్, ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన సైకో జగన్ కథనేమో డ్రగ్స్ తీసుకొస్తాడు, దాన్ని విజయసాయిరెడ్డి ఏమో పట్టుకొచ్చి ఇక్కడికి దించుతాడు, దాన్ని ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటాడు, సజ్జల భార్గవరెడ్డి అమ్మేస్తాడు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి పోస్టులు, పత్రికలు 3 పేజీలు 4 పేజీలు కథనాలు. చివరికి అందులో డ్రగ్సే లేవు, అది డ్రగ్సే కాదని సిబిఐ తేల్చేసింది. మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు.